ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు గోదావరి నదీ జలాలను పరిశీలించనున్నారు ఆయన. మధ్యాహ్నం 1:30 కేటీఆర్ కన్నెపల్లి చేరుకుంటారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల నేతలు కూడా కేటీఆర్ వెంట కన్నెపల్లి వెళ్లనున్నారు. గోదావరి నదీ జలాలను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మేడిగడ్డ బరాజ్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగించాలని ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కర్ణాటకలో 45 ఎకరాల భూమిని డీఎస్పీ భీమిరెడ్డి కొనుగోలు చేయడంపై ఏసీబీ ఆరాధిస్తోంది. అలాగే భీమిరెడ్డి బ్యాంక్ అకౌంట్లను విచారణ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో నివాసముంటున్న డీఎస్పీ భీమిరెడ్డి మే నెలల చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు తన ఆస్తుల వివరాలను డైరీలో రాశారు. దాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమిరెడ్డి చాలా ఆస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తులో భీమిరెడ్డి డైరీ కీలకంగా మారింది. దాని ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అతివేగంగా ఒకదాని వెనుక ఒకటి వెళుతున్న 3 లారీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీల్లో ముందుగా వెళుతున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో మిగిలిన లారీలు 2 అదుపు తప్పాయి. ఇందులో ఓ లారీ బోల్తా కొట్టగా మరొకటి డివైడర్ పైకెక్కింది. ఈ ఘటనలో బోల్తా కొట్టిన లారీ డ్రైవర్కు గాయాలు కావడంతో అతని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.